श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद्भगवद्गीता 2వ అధ్యాయం 13వ శ్లోకం. శ్రీభగవానువాచ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. యుద్ధరంగంలో రెండు సేనల మధ్యలో దుఃఖముతోటి మోహము చేత శోకము చేత ఆవరించబడిన రథంలో నేను యుద్ధము చేయను అని చెప్పి నిర్ణయించుకొని కూర్చున్న ఆ అర్జునుడితోటి భగవాన్ శ్రీకృష్ణుడు ఉపదేశం చేయటం మొదలుపెట్టాడు. 11వ శ్లోకంలో నుంచి తత్వబోధ లేక ఆత్మ యొక్క బోధనం నిరూపణం చేయుట కోసం భగవంతుడు మొదట సత్యమును తెలిసిన వాళ్ళు ఈ లోకంలో దేని గురించి కూడా దుఃఖించరు. జరిగిపోయిన వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి, జరగబోయే వాటిని గురించి కూడా వాళ్ళు దుఃఖించరు అని చెప్పి పండితులైన వాళ్ళు అట్లా చేయరు అన్నాడు. కానీ అర్జున, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు బాగానే, కానీ నువ్వు దుఃఖిస్తున్నావు అంటే అర్థమేమిటో తెలుసా? ఇండైరెక్ట్లీ నువ్వు పండితుడివి కాదు, జ్ఞానవంతుడివి కాదు. కాబట్టి నీకు జ్ఞానం బోధిస్తాను నేను. ఆ జ్ఞానము చేతనే నీకు ఈ దుఃఖము శోకము మోహము పోతుంది. మరొక మార్గము దీనికి లేనే లేదని తెలిసినటువంటి ఆ పరమాత్ముడు బోధించటం మొదలుపెట్టి ఆ తర్వాత 12వ శ్లోకంలో ప్రతిజ్ఞా శ్లోకముగాను సూత్రభూత శ్లోకంగాను చెప్పబడినటువంటి ఆ 12-13 శ్లోకాలు మనం గడిచిన సత్సంగంలో చూసాం. 12వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను కానీ నువ్వు కానీ ఇక్కడున్న ఈ జనాలందరూ కానీ నీ బంధువులు కానీ వీళ్ళందరూ ఇంతకుముందు లేరు అనేటువంటిది లేదు, ఆ తర్వాత ఉండబోరు అనేటువంటిది లేదు. ఆత్మదృష్టిలో చూస్తే, దేహ దృష్టిలో చూస్తే ఆ దేహాలు ఇంతకుముందు లేవు, ఆ తర్వాత ఉండబోవు. ఈ మధ్యలో అప్పుడు ఉన్నట్లు కనపడుతున్నా అవి నిజం కాదు. ఆత్మ అనేటువంటిది నిత్యము అని నిరూపణం చేయటం కోసం భగవంతుడి ఈ 12వ శ్లోకంలో ప్రారంభించినటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు ఇంకా 2-3 శ్లోకాలలో ఆత్మ ఎట్లా నిత్యము, నువ్వు నేను అందరూ ఒకే అదే ఆత్మస్వరూపందా, అక్కడ నువ్వు నేను వాళ్ళు అనే ఆ భేదాలు ఏమీ లేవు, ఉండవు అని చెప్పిన తర్వాత, మరి అలాగైతే ఈ దేహములు నిజము కాదు, ఈ దేహంలో నివసిస్తున్నటువంటి దేహి నిజం. ఆ దేహి కూడా జీవుడుగా నిజము కాదు, పరమాత్ముడుగా నిజం. ఒకవేళ నువ్వు జీవాత్ముడుగా అనుకొని భావించినప్పటికీ కూడా ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మరొక శరీరాన్ని పొందుతావు. ఎలాగంటే జీవితంలో అనేక దశలను మనం అందరం అనుభవిస్తాం. బాల్య దశ, కిషోర దశ, కౌమార దశ, యవ్వన దశ అండ్ వృద్ధాప్య దశ. ఈ దశ ఒకటి వచ్చి మరొక దశ
మారుతున్నప్పుడు ఆ ముందు వచ్చిన స్టేజ్ దశ అది మరణించిపోయింది. రెండో దశ వచ్చింది, అది పోయింది. మూడోది వచ్చింది, మూడోది పోయింది, 4 వచ్చింది. ఇట్లా అదేవిధంగా దేహ అంతర ప్రాప్తి కూడా, దేహము ఇంకా ఈ దేహం ఇక్కడ పని చేయటానికి యూస్ఫుల్గా లేదు, దీనికి అనేక వ్యాధులు వచ్చినాయి, ఇది పాతపడిపోయింది, జీర్ణించిపోతున్నది. కాబట్టి దీంట్లో నివసిస్తున్న ఆ దేహి మరొక శరీరానికి వెళ్ళి అక్కడ తన యొక్క జీవితాన్ని కంటిన్యూ చేస్తాడు. కాబట్టి నువ్వు అట్లా చూసినా కూడా మరణం అనేటువంటిది ఎవ్వరికి లేదు. ఒకవేళ నువ్వు వీళ్ళని ఇప్పుడు బాణాలు వదిలి వీళ్ళని నువ్వు చంపకపోయినా కూడా వాళ్ళు ఆ శరీరాలు ఏదో విధంగా మరణించిపోతారు. కానీ నువ్వు ఈ ధర్మయుద్ధము పేరుతోటి నువ్వు చేయాల్సిన నీ కర్తవ్యాన్ని చేశావంటే నీకు మంచిది, అందువలన దీంట్లో పాపము లేదు అని చెప్పి భగవంతుడు చెప్పటం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఇలా ఎవరైతే అర్థం చేసుకుంటాడో అతడు ధీరుడు. ఆ 11వ శ్లోకంలో పండితుడు అన్నాం. పండితుడే ధీరుడు, ధీరుడే పండితుడు. ఇక్కడ ధీరుడంటే అర్జునుడు యుద్ధం చేసే శక్తి ఉంది కాబట్టి, వారియర్ కాబట్టి, క్షత్రియుడు కాబట్టి అట్లా ధీరుడని చెప్తున్నాడా కృష్ణుడు అంటే? అలా కాదు. వేదాంతపరముగా ఉపనిషత్తుల భాషల్లో ధీరుడు అంటే ఎవరైతే సత్యమును సత్యముగా తెలుసుకొని అసత్యమును అసత్యముగా తెలుసుకొని ఈ లోకంలో ఉన్నంతకాలం దేనికి కూడా దుఃఖపడకుండా అతడు జీవిస్తాడు. అలాంటి వాడు ధీరుడు. అతడు దుఃఖమును కావాలని కలిగించడు ఎవరికి, తాను దుఃఖపడడు. కాబట్టి ఈ భగవద్గీత యొక్క సారాంశము, కృష్ణుడు చెప్పేటువంటి ఈ విషయాలన్నిటికి వెనక వేదాంతం యొక్క సారము, బ్రహ్మజ్ఞానమును యొక్క సారము, జీవన్ముక్తి యొక్క సారము ఏమిటంటే చూడండి, 11వ శ్లోకం ప్రారంభము శోకం గురించి చెప్పబడింది. గతాసూంశ అగతాన్సూంశ నా అనుశోచంతి పండితాః. పండితులు అయిన వాడు దుఃఖపడరు. సో దుఃఖము ఏ రకంగా చూసినాను, ఏ విధంగా ఏ దృష్టికోణంలో చూసినాను, దుఃఖమును మనము జస్టిఫై చేయనేకూడదు. ఇది ముఖ్యమైన ఉపదేశం. దీని వలన నాకు దుఃఖము, వాళ్ళ వలన నాకు దుఃఖము, ఆమెడి వలన, ఇతడి వలన, ఈ శరీరం వలన, దేని గురించి కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆత్మను తెలుసుకున్నవాడు ధీరుడు అతడు. ఇప్పుడు ఈ 13వ శ్లోకంలో ధీరుడు అని చెప్పింది అతడి గురించే. అటువంటి ధీరుడు ఇక్కడ ఇప్పుడు ఇంకా మరలా మోహించబడడు. మోహపడడు అంటే శోకపడడు, శోకపడడు అంటే దుఃఖపడడు, దుఃఖపడడు అంటే భయపడడు. మరణం గురించి కూడా భయం లేదు. ఎందుకంటే ఈ శరీరం వదిలి మరొక శరీరంలో ఉంటాను. ఇప్పుడు ఇంట్లోంచి ఒక్కడు చనిపోయిన వాళ్ళని ఏమంటాం మామూలుగా? ఆయన వెళ్ళిపోయాడు, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పోయాడంటే ఏంటి? ఇంట్లో నుంచి ఇప్పుడు ఒకళ్ళు బయటికి పనికి వెళ్తారండి, ఆయన వెళ్ళిపోయాడు, కొంచెం సేపు ముందు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడంటే ఏంటి? ఇక్కడ లేడు కానీ అక్కడ ఉంటాడు కదా. అలాగే పోయాడు, వెళ్ళాడు అంటే ఇక్కడ లేడు ఇప్పుడు చూడటానికి, కానీ వేరే ఎక్కడో ఉన్నాడు. అలాగే ఎగ్జాక్ట్లీ ఈ మరణం అనేది ఏర్పడినప్పుడు ఈ శరీరంలో ఇప్పుడు ఇక్కడ వ్యక్తం అవ్వట్లేదు, కానీ ఆ జీవుడు, ఆ యొక్క దేహి అక్కడ వ్యక్తమవుతున్నాడు. అప్పుడు ఎందుకు నువ్వు దుఃఖించాలి? గడిచిన సత్సంగంలో చాలా ఉదాహరణలు చెప్పి మనం కొంచెం లోతుగానే ఈ ఆత్మనిత్యం అనే విషయాన్ని మనం చాలా చింతించాం, విచారణ చేశాం.
ఇప్పుడు అలా చెప్పిన తర్వాత మరొక విషయం, భగవద్గీత ప్రారంభం అశోచానన్వశోచస్త్వం, పండితుడు, ధీరుడు. చివరిలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంతో భగవంతుడి యొక్క టీచింగ్, ఉపదేశం అయిపోతుంది. అక్కడ మరలా ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. శుచః దుఃఖపడకు. ఇక్కడ శుచి ఇల్లే, శుభ్రత, శుభ్రం కాదు. శుచః అంటే దుఃఖించకు. నువ్వు అన్ని ధర్మాలను, అన్ని విషయాలను వదిలేసి నన్నే శరణు పొందు, నా దగ్గరికి రా అన్నాడు భగవంతుడు. దానిని మనం భక్తిపరముగానో వైష్ణవ సిద్ధాంతపరముగానో తీసుకొని చూస్తే చాలదు, వేదాంత అద్వైతపరముగా చూడాలి. అర్థమైందా? అప్పుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ తప్ప మరి దేనిని ఆశ్రయించకు, సత్యమును మాత్రమే ఆశ్రయించు, నిత్యమైన దానిని ఆశ్రయించు. నువ్వు అట్లా ఆశ్రయించావంటే ఇక నీకు దుఃఖపడవలసిన అవసరమే లేదు, దుఃఖపడకు. చూడండి, సో భగవద్గీత ప్రారంభం ఉపదేశము దుఃఖపడకూడదు, చివరిలో ఉపదేశము దుఃఖపడకూడదు. ఏనకేన ప్రకారేణ దుఃఖము పడకూడదు. ఎట్లాగో అట్లాగో ఇట్లాగో దుఃఖపడటం అనేటువంటిది వదిలేసేయాలి. ఇలా చెప్తే జనము అప్పుడప్పుడు మరి దుఃఖపడపోతే ఎట్లాంటి దుఃఖాలు వస్తున్నాయి కదా అని సందేహం వస్తుంది కదా. సో ఇప్పుడు ఆత్మ నిత్యమని చెప్పాం. ఆ తర్వాత మధ్యలో ఇప్పుడు 13వ శ్లోకం చెప్పేటప్పుడు అప్పుడు ఆత్మకి ఏమీ అవ్వట్లేదు, శరీరానికి మార్పులు వస్తున్నాయని చెప్పాం కదా, బాల్యం, కౌమారం, యవ్వనం. ఇక్కడ మరొక పదాన్ని కూడా చెప్పాను. అప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే ఆత్మ నిర్వికార లేక అవిక్రియ అనే పదాన్ని మనం చేర్చుకోవాలి. ఆత్మ ఏమీ చేయట్లేదు, శరీరాలు, ఈ ఉపాధులు, మనస్సు ఇవన్నీ మారినాయి, అవి నశించిపోతున్నాయి. ఆ పదాన్ని కూడా మనం ఆత్మకు 2 క్యారెక్టరిస్టిక్స్ చెప్పామండి. నిత్యము, అవిక్రియము, అది చేయట్లేదు, అది దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సరే, ఇప్పుడు 14వ శ్లోకం భగవంతుడు ఒకవేళ అర్జునుడికి ఇది వింటున్న మనకు అందరికీ సందేహం వచ్చే అవకాశం ఉంది. అర్జునుడు సందేహం అడగలేదు, కానీ భగవంతుడు ఆ దృష్టిని పెట్టుకొని ఒకవేళ అర్జున నీకు ఇలాంటి ఏదైనా సందేహం కనుక మనసులో వస్తే, మరి లోకంలో ప్రతి ఒక్కళ్ళు మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం కదా, మీరేంటి ఆత్మ అని చెప్పేశారు. సరే, ఆత్మకి ఏమీ లేవు, దాన్ని అది ఏమీ చెయ్యదు, అది నిత్యము, ఈ శరీరం పోతే మరొక శరీరంలో ఆత్మ అక్కడ వ్యక్తమవుతుంది అన్నారు. మరి ఇప్పుడు నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి కదండి, వాటిని ఎట్లా లేవని చెప్పగలరా మీరు? ఎవరు చెప్పలేరు. సుఖ దుఃఖం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కడికి ఉన్నాయి. అందుకనే సుఖ దుఃఖాలు కావడి కుండలు అని చెప్పాం. అర్థమైందా? సహజంగా ఆ సామెత కలిమిలేములు కావడి కుండలు అన్నారు. నేను నిన్న మార్చి షార్ట్లో ఆ టైటిల్ ఇచ్చాం. సరే కదా, అది కరెక్ట్గానే ఉందిగా. సరే, ఇప్పుడు అట్లా నీకు సందేహం వస్తే విను. 14వ శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. ఇప్పుడు భగవంతుడు ఆ ఆత్మ నిత్యమనే విషయాన్ని చెప్తూ మరి అనిత్యమైనదేమిటి అనేది చెప్పాలి. అనిత్యమైనది చెప్తేనే కానీ నిత్యం అనేటువంటిది ఏమిటనేది మనం గుర్తించలేము. ఆ అనిత్యమైన దానికే సుఖ దుఃఖాలు వస్తున్నాయి, కానీ నిత్యమైన ఆత్మకు సుఖ దుఃఖాలు లేవు అని చెప్పాలి, నిరూపించడానికి ఈ శ్లోకం. దీని యొక్క
మొదట పదార్థములను చెప్పేసి కొంచెం విచారణ చేద్దాం తర్వాత. దీంట్లో ముఖ్యమైన ఒక పదం కూడా ఉంది, దాన్ని విచారణ చేయాలి. మాత్రాహ అంటే ఇక్కడ మాత్ర మందు వేసుకుండే తలనొప్పి మాత్ర, కడుపు నొప్పి మాత్ర అది కాదు. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గ్రామర్లో చూస్తే దాని అర్థం వేరే. ఆ యొక్క టైం చెప్పేది కూడా ఒక మాత్ర, 2 మాత్రా కాలము అని అట్లా అంటారు. ఇక్కడ మాత్ర అంటే ఇంద్రియములు, ముఖ్యముగా జ్ఞానేంద్రియములు. ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకి ఎన్ని ఉన్నాయండి? జ్ఞానేంద్రియాలు 5. ఈ 5 తప్ప మరి ఇంక మనకి ఈ 5కి సంబంధించిన విషయాలే ఈ లోకంలో మనకు తెలుస్తాయి, కానీ మరేం తెలియదుగా. స్పర్శాస్తు అంటే ఒక్కొక్క ఈ ఇంద్రియము ఏ వస్తువు దాని విషయము ఏదైతే ఉందో దాన్ని గుర్తించినప్పుడు కళ్ళు రూపమును రంగును గుర్తిస్తాయి, అది స్పర్శ చేస్తాయి. కళ్ళు రంగు రూపాన్ని స్పర్శించినే అని అర్థం. ఇక్కడ స్పర్శ అంటే చర్మం అనే కాదు అర్థం. ఇవి వెళ్ళి వాటిని తాకుట, వాటిని గుర్తించుట. అలాగే చెవులు శబ్దమును స్పర్శిస్తాయి, ముక్కు గంధమును స్పర్శిస్తుంది, నాలుక రుచిని తాకుతుంది అంటే గ్రహిస్తుంది అని అర్థం. సో మాత్ర. అలాగే చర్మము టచ్, అది స్పర్శ దానికి. కానీ ఇక్కడ స్పర్శ అంటే ఇక్కడ రకరకాలైనటువంటి వాటి విషయములు. 5 ఇంద్రియాలకి 5 విషయాలు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి అని చెప్పి, హే కౌంతేయ, భారత, 2 పేర్లు పెట్టి అర్జునుడిని పిలుస్తున్నాడు. ఈ పదాలన్నిటికీ అర్థం చెప్పేశాను ముందే. కుత్తిపుత్రుడు, భరత వంశంలో పుట్టినవాడు, భారతీయుడు. సరస్వతీదేవి భారత యొక్క కరుణ కటాక్షముల చేత కొంచెం బుద్ధి బాగానే తెలివితేటలు ఉన్నవాడు. ఇప్పుడు ఈ జ్ఞానం వినటానికి కూడా ఏదో అవకాశం పొందినవాడు కాబట్టి, హే భారత, ఈ 5 ఇంద్రియాలు వాటి విషయాలు మనుషులకు ఎప్పుడు కూడా సుఖమును ఇస్తాయి, దుఃఖమును ఇస్తాయి. ఎప్పుడు సుఖమునే ఇస్తాయి అనుకోకూడదు, ఎప్పుడు దుఃఖమునే ఇస్తాయి అనుకోకూడదు. దానికి భగవంతుడు 2 ఉదాహరణలు చెప్తున్నాడు. శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, దాహ ఇచ్చేటువంటివి అవి ఇస్తాయి. ఇప్పుడు భగవంతుడు 2 చెప్పాడు, కానీ మనం ఇక్కడ అర్థం చేసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ద్వంద్వాలు అని తీసుకోవాలి. పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ ఆర్ ఆపోజిట్స్ అంటాం కదా, ద్వంద్వాలు. మీరే లెక్క లిస్టు రాసేసుకోవచ్చు. పగలు, రాత్రి, సుఖము, దుఃఖము, వేడి, చలి, లాభము, నష్టము, జయము, పరాజయము, మానము, అవమానము, సన్మానము, ఇట్లా అన్నీ కూడా ఇక్కడ ఈ లోకంలో అన్ని అనుభవాలు రెండుగా కలిసి ఉంటుంటాయి. అందుకని దాన్ని మొత్తాన్ని సమ్మరైజ్ చేసి చెప్పాలంటే సుఖాన్ని ఇచ్చేవి ఉంటాయి, దుఃఖాన్ని ఇచ్చేవి ఉంటాయి. సుఖమునిచ్చినవే కొంతకాలం తర్వాత అదే వస్తువు, అదే మనిషి, అదే దుఃఖమునిస్తుంది. అలాగే దుఃఖమునిచ్చినవి కొన్ని ఆ తర్వాత మరలా సుఖమునిస్తాయి. అంటే అర్థం ఏంటి? ఈరోజు నచ్చిన మనిషి కొన్ని రోజుల తర్వాత నచ్చట్లేదు. ఈరోజు ఇప్పుడు నచ్చినటువంటి తినుబండారాలు కొన్ని సంవత్సరాల తర్వాత నచ్చట్లేదు. ఏదో కారణం చేత ఆరోగ్యానికో పొట్టకో సరిపడలేదు. ఇలా అన్నిటిలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఏది కూడా అట్లాగే శాశ్వతముగా ఉండటమే లేదు. మనం గమనించి చూడాలంతే. మనం గమనించం. మన జీవిత అనుభవంలో నుంచే నేర్చుకోవాలన్నీ. శాస్త్రము, గురువుగారు ఎన్ని చెప్తున్నా కూడా నువ్వు అబ్జర్వ్ చేయి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. కొత్తగా ఏదో చెప్పట్లేదుగా. చూడండి, ఇప్పుడు మంచి ఎండలో వచ్చారంటే మీకు చల్లటి నీళ్ళు ఇస్తే ఆనందపడతారు. అలాగే చలికాలంలో వస్తే కొంచెం వేడివేడిగా టీ, కాఫీ ఏదైనా వేడి నీళ్ళు ఇస్తే ఆనందపడతారు.
బాగా చల్లగా ఉన్నటువంటి ఈ చలికాలంలో ఇప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఐస్ వేసిన జ్యూస్ ఇస్తే ఎవరికి నచ్చుతుందండి కదా! అలాగే ఈ విధంగా ప్రతి వస్తువు, మనుషులు, వస్తువులు అన్నీ కూడా మారుతూనే ఉంటాయి. మన లైక్స్ అండ్ డిస్‌లైక్స్ మారుతూనే ఉంటాయి కదా! అది సహజం అందరికీ అంతే. కాబట్టి ఏం గుర్తించాలి నువ్వు? ఈ సుఖదుఖాలు, శీత ఉష్ణాలు, ఆ 5 ఇంద్రియముల చేత ఏర్పడే అనేక రకాల అనుభవాలు ఇవి వస్తయి, పోతాయి. ఆగమః, అపాయినః. ఆగమ, అపాయినః అంటే అవి వస్తాయి, పోతాయి. వచ్చింది అంటే పోతుంది అనేది లా. గుర్తుంచుకోవాలి. అందుకని అవి వస్తున్నయ వస్తున్న రావాలని ఆశపడకూడదు. అవి పోతున్నాయని దుఃఖపడకూడదు. అందుకని ఆగతే స్వాగతం కుర్యాత్. అవి వస్తున్నాయంటే రానియండి. మన చేతుల్లో లేవు, మనకు తెలియకుండా వస్తే. కాబట్టి నువ్వు కొన్ని నాకు రావాలి, నాకు జరగాలి, దొరకాలని నువ్వు ఆశిస్తావు. తప్పు లేదు. కానీ అన్నీ దొరుకుతాయా? అన్నీ వస్తాయా? అన్ని ఆశలు తీరుతాయా? తీరవు. అప్పుడు తీరకపోతే, దొరకకపోతే దానికి తయారుగా ఉన్నావా నువ్వు? కాబట్టి వస్తే రాని, పోతే పోనీ, ఆగతే స్వాగతం అని చెప్పాలి. గచ్చంతు న నివారయేత్. గచ్చంతం వెళ్ళిపోతున్నాయంటే వాటిని పోకూడదు అనకూడదు. జీవితంలో చూడండి, ఏంటి మన యొక్క మనసు చేసే పని? కొన్ని నాకు కావాలి అని. ఆశించేవి దొరకకపోతే దుఃఖం, లేక ఆశించినవి దొరికితే ఆనందం. మనకు ఆశించినవి వదిలిపోతాయేమో అనేది పోతే దుఃఖం. ఇది ఆపోజిట్గా తీసుకోండి. నాకు అది నేను ఆశించట్లేదు, అది నా దగ్గరికి రాకూడదంట. కానీ అది అని చెప్పి నీకు ఇష్టం, కానీ అది వచ్చిందంటే దుఃఖం. ఇది పోవాలి కానీ పోవట్లేదు అది, అప్పుడు దుఃఖం. కాబట్టి ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. ఆగమ అపాయినః. అప్పుడు మరి ఏం చేయమంటారు? ఏం చేయాలంటే, హే భారత, వాటిని సహించు, ఓర్చుకో, యాక్సెప్ట్ చేయి, తితిక్షస్వ. చూసారా? విచ్ ఈజ్ కెనాట్ బి క్యూర్డ్, యూ షుడ్ ఎండ్యూర్ అంటారు కదా ఇంగ్లీష్లో. కానీ ఇక్కడ ఈ పదం చాలా ముఖ్యం. తాన్ తితిక్షస్వ. ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, సహించాలి అని అర్థం. తితిక్ష అంటే ఓర్చుకో, సహించు. అప్పుడు ఆ తితిక్ష అనే పదం చాలా ముఖ్యం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం. అది అర్థం చేసుకోవాలంటే మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నేను పెళ్ళైనప్పటి నుంచి నాకు కష్టాలేనండి. భర్త చెప్తాడు, లేక భార్య చెప్పచ్చు. అందుకని నేను అన్నీ సహిస్తూ నేను జీవిస్తున్నాను. కానీ లోపల మనస్సులో పెట్టుకొని మరిగిపోతున్నాను. ఐఎమ్ బాయిలింగ్ ఇన్సైడ్. అలా కొంతమంది. నేను ఎందుకంటే బయటికి చెప్పే శక్తి లేదు, చెప్పలేను, లేక వాటిని వ్యతిరేకించి పోట్లాడే ధైర్యం లేదు. అందువలన లోపలే పెట్టుకొని బాధపడుతూ ఉంటాను అని నేను సహిస్తున్నాను అంటాడు. కానీ అది నిజమైన సహనం కాదు. మరికొంతమంది ఏమో నేను అందువలన వాళ్ళతో పోట్లాడేస్తాను, తిట్టేస్తాను, నా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి వాళ్ళకి బుద్ధి చెప్తానని కొంతమంది నేను బయట అంతా కక్కేస్తానంటాడు. అది మంచిది కాదు. అట్లా చేసినాను ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు, ఇంకా పెద్దవవుతాయి. అందువలన అది మంచిది కాదు. సో
లోపల పెట్టుకుంటేనూ మంచిది కాదు, బయటికి కక్కినాను మంచిది కాదు. మరి ఇంక ఏం చేయమంటారు? నన్ను నేను ఆత్మహత్య చేసుకోమంటారా? అది పెద్ద పాపం అని చెప్పాంగా. దీనికేంటంటే లోపల పెట్టుకోవద్దు, బయటికి చూపించద్దు. దాన్ని ఏమంటారంటే డోంట్ సప్రెస్, డోంట్ ఎక్స్ప్రెస్, కానీ సబ్లిమేట్. అక్కడ అర్థం చేసుకొని ఇది ఇంతే, దీని గురించి దుఃఖించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏమైనా కానీ శరీరానికి వచ్చేవి కష్టాలు, బాధలు, వ్యాధులు కానీ, చుట్టూ ఉండే మనుషులు కలిగించేవి కానీ, ఇవన్నీ మారుతూనే ఉంటాయి ఇట్లా. అందుకని అత్తగారిని గురించి కోడలు గురించి అత్తగారు, ఇట్లా వ్యతిరేకమైనటువంటి మనసులో భావాలు. అందుకని మనుషులు ఏంటంటే ఒకళ్ళనొకళ్ళని టార్చర్ చేసుకుంటుంటారు వాళ్ళ యొక్క అజ్ఞానము చేత. దీంట్లో నుంచి మనం బయటపడాలి. ఉన్న చోట నుంచి బయటపడాలంటే మరి ఏంటంటే డైవర్స్, విడాకులు ఇచ్చేయమంటారా? విడాకులు ఇస్తున్న తర్వాత మాత్రం సుఖంగా ఉంటామా ఏమిటి? ఇప్పుడు ఫారిన్లో జనాలు వాళ్ళ అలవాటు ఏంటంటే ప్రతి 3-4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక భార్యనో భర్తనో మారుస్తుండాలి. యావరేజ్గా 5-6 పేరుని 7 పేరుని నువ్వు మార్చావంటే యు ఆర్ ఏ గుడ్ పర్సన్. అక్కడ వాళ్ళకి యు ఆర్ వాల్యుబుల్ పర్సన్. కానీ మన సంప్రదాయం, మన ధర్మం అట్లాంటిది కాదు కదా. ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళినాను ప్రాబ్లం నీ మనస్సే. కాబట్టి ఇప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవటం చాలా తేలిక. జాగ్రత్తగా వినండి, మంచి ఇంపార్టెంట్ విషయం. నిన్ను నువ్వు, నీ మనస్సుని స్థిరపరుచుకొని, ధైర్యపరుచుకొని, సహిస్తూ, లోపల దుఃఖపడకుండా, బయట చెప్పి అందరికీ మరలా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకుండా అలా ఉండటం, నిన్ను నువ్వు సరి చేసుకొని ఉండటం ఈజీనా? నేను వాళ్ళని మారుస్తాను, వీళ్ళని మారుస్తాను, వాళ్ళు మారి తీరాలి, వాళ్ళకి నేను నేర్పిస్తాను అని చెప్పి ఇట్లా పిడివాదముతోటి నీకు దగ్గరగా ఉన్నటువంటి, నీలోనే ఉన్నటువంటి నీదైనటువంటి మనస్సునే నువ్వు మార్చుకోవటానికి సులభమైనది దాన్ని చేయకుండా ఈ బయట అసఖ్య అనుష్ఠానం అంటే ఏంటి? ఇంకో మనిషి వాడి మనస్సుని, వాడి అలవాట్లను ఎట్లాగండి నేను మారుస్తాను? అసఖ్య అనుష్ఠానం అంటారు దీన్ని. అంటే అసాధ్యమైనటువంటి టాస్క్ అది. ఎందుకు అది? అందువలన దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక రాజాగారు ఉన్నారు. ఒక కాలంలో అనగనగా ఒక రాజు. ఆయన ఒకరోజు మంత్రిని పిలిచి చెప్పాడు, నేను కొద్ది రోజులు పాదయాత్ర, సహజంగా గుర్రం మీదనో రథంలో వెళతాడు, నేను నడిచి వెళ్ళాలి నా రాజ్యంలో కొన్ని చోట్లంతా చూడటానికంటే మంచిదే అన్నారు. కానీ నేను చెప్పులు లేకుండా నేను నడిచి వెళ్తాను, వెళ్ళేటప్పుడు ఎక్కడ ముళ్ళు కానీ రాళ్ళు కానీ ఏం ఉండకూడదు అన్నారు. అదేమిటండి ముళ్ళు రాళ్ళు లేకుండా ఎట్లా ఉంటే? అందుకని అన్ని క్లీన్ చేసేసి మొత్తం కార్పెట్ వేయించు, రెడ్ కార్పెట్, ఎన్నో మైళ్ళు కిలోమీటర్లు రెడ్ కార్పెట్ వేయించు అన్నారు. ఇప్పుడు మంత్రి చెప్పాడు, రాజా నేను ఒక సలహా ఇస్తాను, మీరు కోపించుకోకూడదు అన్నాడు. ఇంత కార్పెట్ పరచాలంటే మీరు వెళ్ళినంత దూరం ఎంత ఖర్చు అవుతుందో మన ధనాగారంలో ధనమంతా. దానికి బదులుగా మీ కాళ్ళకి మీరు మంచి చెప్పులు వేసుకున్నారంటే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. చూసారా? కథ చాలా చిన్నదిగా జోక్ లాగా ఉంటుంది. నాలో నన్ను నేను సరిచేసుకోవటం సులభమా? నా కంట్రోల్లో, నా యొక్క చేతుల్లో లేనటువంటి ఇతర విషయాలను మార్చాలి, కంట్రోల్ చేయాలనటం సులభమా? అందుకని మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే మనకు వల్ల కానిది, మన చేతుల్లో లేనిది దాన్ని ఏదో మార్చాలి, చెయ్యాలి అని చెప్పి జీవితం అంతా శ్రమ పడుతుంటాం.
శ్రమ లేని విషయం ఏంటంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి. సరే, మనస్సుని నా లోపల నా మనస్సునే సరి చేసుకోమన్నారు కదా! అలా సరి చేసుకోవాలంటే ఆ మనస్సులో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలు, భావాలనన్నీ తొలగించాలి మొదట. దేని గురించండి తప్పు భావన? నీ గురించే. నీ మనస్సులో నువ్వు నిన్ను గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఈ శరీరం అనుకుంటున్నావు. తప్పు. ఈ మనస్సు చెప్పేదంతా నిజం అనుకుంటున్నావు. తప్పు. ఈ ప్రపంచమంతా శాశ్వతం అనుకుంటున్నావు. తప్పు. మరి నిన్ను నువ్వు నిత్యమైన ఆత్మని తెలుసుకోకపోవటం పెద్ద తప్పు కదా! అందుకని నిన్ను నువ్వు ఆత్మ అని తెలుసుకుంటే ఆ మనస్సు ఇంకా ఈ అనాత్మైన విషయాలను గురించి బాధపడదు, దుఃఖపడదు. అనాత్మ విషయాలంటే ఏమిటండి? నీ శరీరం, నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము, వస్తువులు, మనుషులు, విషయము అన్నీ కూడా అనాత్మనే. అన్నీ కూడా అనాత్మనే. అందుకని అనాత్మలో నిత్యత్వము లేదు. చూసారా? ముందు శ్లోకాలు ఏం చెప్పాం? ఆత్మలో నిత్యత్వం ఉంది, అది గ్రహించాలి. ఆత్మ నిత్యముగా ఉండేటువంటి ఆత్మ నువ్వు గుర్తించావంటే నువ్వు నేను చెప్తున్నటువంటి తితిక్షను నువ్వు అనుసరించగలవు. అలాగే అనేక రకాల ఎగ్జాంపుల్ చెప్పచ్చు తితిక్ష కదా. ఇప్పుడు బయట బాగా చలిగా ఉంది, క్లైమేట్ అంతా అట్లా ఉంటే నేనేం చేయాలి? నేను స్వెటర్ వేసుకొని, రగ్గు కప్పుకొని, చెవులకి మఫ్లర్ కట్టుకొని రక్షించుకోవాలి. అంతకంటే ఇంకేం చేస్తాను? చూసారా? అప్పుడు అలాగే వర్షం పడుతున్నది బయట బాగా. అప్పుడు మరి నేను తడవకుండా ఉండాలంటే నీ మీద నువ్వు గొడుగు పెట్టుకో అంతే. వర్షాన్ని గురించి నువ్వేం చేయలేవు. బయట మారే క్లైమేట్ గురించి నువ్వేం చేయలేవు. లోకంలో మనుషులు ప్రవర్తించే ప్రవర్తనల గురించి నువ్వేమీ చెయ్యలేవు. అందుకని వాటిని మార్చాలి, చెయ్యాలి, అందరూ మారాలి అనేటువంటిదికి నువ్వు ప్రయత్నించకుండా మొదట నిన్ను నువ్వు అర్థం చేసుకొని నీలో మార్పు తెచ్చుకో. అందుకనే భగవంతుడు తర్వాత చెప్తాడు 6వ అధ్యాయంలో, నేను మధ్య మధ్యలో మీకు చెప్పుంటాను చాలాసార్లు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే నిన్ను నువ్వే నాశనం చేసుకున్నవాడు అయిపోతావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తావో నీకు నువ్వే మిత్రుడవు. అలా చేయకపోతే నీకు నువ్వే శత్రువు అవుతావు. అందుకని ఈ లోకంలో మనకు ఎవరు మిత్రులు లేరు, శత్రువులు లేరు. ఇవన్నీ జస్ట్ ఒక నాటకంలాగా ఇక్కడ టెంపరీగా. ఆ లోపల నువ్వెందుకు కొంతమందిని మిత్రులుగాను కొంతమందిని శత్రువులుగాను చేసుకుంటుంటావు? నీ మనస్సే నీకు శత్రువుగా అవుతుంది నువ్వు సరిగ్గా దాన్ని ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దకపోతే. అందుకని మన మనస్సు మనకు ఎసెట్గా ఉందా లేక లయబిలిటీగా ఉందా అనేదండి మనం నిరంతరం జ్ఞాపకం పెట్టుకొని చేయాల్సింది. అందుకని చూడండి, ఇది అర్థం చేసుకోకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా కష్టాలు పడుతున్నాననే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అనేక రకాల దేవుడి దగ్గరికి వెళ్ళి అనేక రకాలుగా ఎప్పుడు అక్కడ ఏడుస్తూనే ఉంటాడు దేవుడి ముందు. ఇప్పుడు దీనికి నేను శంకరాచార్యులు వారు చక్కటి వివరణ ఇస్తారు ఈ తితిక్ష అనే పదానికి. ఎక్కడ? వివేక చూడామణి అని ఆయన రాసిన ప్రకరణ గ్రంథం. అది ముగించే కదా మనం గీతలోకి వచ్చాం. అక్కడ తితిక్ష అంటే ఏమిటి? సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. 3 ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్. ఇది అర్థమైపోయిందంటే మనకు వేదాంతమంతా చాలా సులభముగా అర్థమవుతుంది. జ్ఞానమును పొందుటకు మనకు చక్కటి అర్హత వస్తుంది. మన జీవితంలో మనకు వచ్చే ఈ దుఃఖము, ఈ కష్టాలు, ఈ యొక్క టెన్షను, స్ట్రెస్ అన్నీ తొలగిపోతాయి.
ఇప్పుడు కొంచెం సేపు ముందు చెప్పాను కదా, సహించటం అంటే ఏంటంటే లోపలే లోపలే పెట్టుకొని కుంగిపోతున్నాను, ఎవరికి చెప్పలేను అని చెప్పి లోపల బాధపడుతూ ఇట్లా మనుషులు సహజంగా ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మొదటి పాయింట్, సర్వ దుఃఖానాం సహనం. మనకు దుఃఖమే కదా మెయిన్ ప్రాబ్లం. ఆనందం ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు కూడా దేవుడి గురించి అంతగా అనుకోరండి. ఒకవేళ సుఖంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అనుకుంటున్నానంటే, అయ్యో ఈ సుఖం ఎంతకాలం ఉంటుందో ఏమో, పోతుందేమో, అందుకని భగవంతుడికి చెప్దాం, నాకు ఈ సుఖాన్ని పోకుండా చెయ్యి బాబు అని చెప్పి అట్లా. లేకపోతే నేను సుఖంగా బాగున్నాను, అన్నీ చక్కగా ఉన్నాయి, ఎవరి ఏదైనా దిష్టి పడి వాళ్ళ కళ్ళు పడ్డాయి అంటే ఏమైనా అవుతుందేమో అని మళ్ళా లోపల భయం, ఇట్లా ఉంటాడు. అందుకని సర్వ దుఃఖానం, దుఃఖములు వచ్చినప్పుడే మనకు కొంచెం జీవితం ఏమిటి, అప్పుడు ఆ దేవదాసులాగా పాడేస్తాం, ఇంతే నా కర్మ, ఇంతే నాకు ఇంకా నా జీవితం అంతా ఇంతే, ఇలా పోవాల్సిందే అలా చెప్పి అప్పుడు కొంచెం 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 డిప్రెస్ అవ్వటము, విరక్తి రావటం టెంపరీగా, అర్థం చేసుకొని కాదు. వీక్నెస్ వలన వచ్చేది డిప్రెషన్ అండి, జ్ఞానం చేత వచ్చేది వైరాగ్యం అండి, స్ట్రెంగ్త్ చేత వచ్చేది. సో అప్పుడు దుఃఖానాం సర్వ సహనం. ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే దుఃఖి అవ్వకుండా ఉండటం మనకు అది నేర్చుకున్నామంటే సహనం, అన్నిటిని సహించే శక్తి. ఇప్పుడే చెప్పాను. మరి సహించడం అంటే ఏంటి? లోపల పెట్టుకొని కాదు. కొంతమంది ఏం చెప్పాను, వాళ్ళ మీద ఎట్లయినా పగ తీర్చుకుంటాను, ఇంకో రకంగా చేస్తాను, వాళ్ళకి నష్టం కలిగేట్టు చేస్తాను, లేకపోతే ప్రతీకారం, ప్రతీకారం తీసుకుంటాను, రివెంజ్ చేస్తానంటాడు. ఇక్కడ ఏమంటున్నారు? అప్రతీకారపూర్వకం. అట్లా ప్రతీకారం అని చెప్పి, రివెంజ్ అని చెప్పి మీ గడప తొక్కని ఇంకా నా జీవితాంతము, మీ ముఖం చూడను అని చెప్పి సినిమా డైలాగులు, సీరియల్ కాదండి, లోకంలో అనేక కుటుంబాల్లో ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి. అందుకని లేకపోతే ఎందుకండి అన్ని ఫ్యామిలీ కోర్టులు, ఎన్ని ఫ్యామిలీ కేసులు, ప్రాబ్లమ్స్ తోటి కోర్టులు నిండిపోయి జనం కిక్కిరుసున్నారో తెలుసా? ప్రాపర్టీ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అన్ని కుటుంబంలోనే, డైవర్సులు. అందుకని ప్రతీకారం చేస్తాను, రివెంజ్ చూపిస్తాను అని చెప్పి, లేక ఇంకా అది చూపించలేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా లోపల బాగా దుఃఖపడుతుంటాడా, చింత విలాపం, ఇంకా లోపల దుఃఖం. అందుకని విలాపం అంటే ఏడవడం. ఈ దుఃఖముతోటి గుడికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏడుపు మొగమే. ఏడుపు మొగం అంటే ఏంటి? నాకు అది ఇవ్వు, నువ్వు ఇవ్వు, ఇది ఇవ్వు, ఇట్లా ఉంది, అట్లా ఉంది, నా కష్టాలు తీర్చు బాబు, అట్లా అని చెప్పి అంటూనే ఉంటాడు. ఆ భగవంతుడు ఏమంటాడంటే, ఆయన నీకు నేరుగా కనపడి చెప్పడు, నువ్వేంటి నా దగ్గరికి వచ్చి ఇట్లా ఏడుస్తూనే ఉంటావు, ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏదో ఒకటి బెగ్ చేస్తూనే ఉంటావు, అడుక్కుంటుంటావు. భగవద్గీత క్లాస్ పొమ్మన్నాను కదా, వెళ్ళావా? నేను చెప్పిన మాటలు విన్నావా? నేను చెప్పిన మాటలు వింటే నీకు ఇంత ఏడుపు ఉండేది కాదుగా అని చెప్పి ఆయన చెప్తాడు. ఎక్కడండి, నాకు ఒక్కసారి చెప్పలేదే, నేను ఎన్నోసార్లు గుడికి వెళ్తానంటే ఆయన అట్లా చెప్పడు. నీకు మరల దుఃఖం వస్తుంది చూసావా, అర్థం అదే. నీకు మరల భయం వస్తుంది చూసావా, అర్థం అదే. అది అర్థం చేసుకోకుండా, అది అర్థం చేసుకోవాలంటే భగవద్గీత వినాలి. కానీ ఎంతమందికి ఇష్టం ఉందండి? ఎంతమంది వింటారు? ఏదో నేను చేయలేనా, నేను సాధించలేనా అని చెప్పి అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ వ్రతం చేస్తాను, ఈ వ్రతం చేస్తాను, ఆ గుడికి వెళ్తాను, ఈ గుడికి వెళ్తాను చెప్పచ్చుగా. ఇక్కడ భగవద్గీత మొత్తంలో ఎక్కడ కూడా ఈ రకమైన పూజ చెయ్యి, ఈ రకమైన దేవుణ్ణి పూజించు, ఈ రకమైన బట్టలు కట్టుకో, ఈ రకమైన బొట్లు పెట్టుకో అని ఇన్ని మెట్లు ఎక్కు, ఇన్ని మెట్లు దిగని
ఎక్కడ భగవంతుడు ఒక్క మాట కూడా చెప్పడండి. అందుకే అండి మాకు భగవద్గీత అంటే అంత ఇష్టం లేదు. ఏదో ఇంట్లో పెట్టుకోమంటే పుస్తకం పెట్టుకుంటాం. కొంచెం పుణ్యం వస్తే వస్తుంది, రాని నష్టం ఏముంది మనకు? చీప్గా దొరుకుతాయి గీతా ప్రెస్ బుక్కులు అట్లా. ఇట్లా ఆలోచించేవాడికి అసలు ఈ జ్ఞానం ఎక్కడ అర్థమవుతుందండి? ఎదిగి రావాలి బయటికి. అప్పుడు నీకు ఈ భగవద్గీత వినుంటే ఇలా ఇన్ని కష్టాలతోటి భక్తి పేరు చెప్పి గుళ్ళు తిరిగి గుండు కొట్టించుకొని చివరికి ఏడుపు పోయిందే? పోదు అట్లా. అది నిన్ను నువ్వు అర్థం చేసుకొని నిన్ను నువ్వు గుర్తించనంత వరకు పోదు. కాబట్టి అన్ని దుఃఖాలని సహించాలి. దానికి ఏది ప్రతీకారం, రివెంజ్ చేయకూడదు. అలాగ కాకుండా లేక లోపలే దుఃఖిస్తూ దానికోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయకూడదు. విలాపరహితం, చూసారా? అప్రతీకారపూర్వకం, చింతా విలాపరహితం, సహనం సర్వదుఃఖానం, వితౌట్ రియాక్టింగ్. ఆ దుఃఖం, ఆ వచ్చిన సిచ్యువేషన్ నువ్వు కనుక యాక్సెప్ట్ చేసావంటే నువ్వు జ్ఞానుడివి. ఇది బాబు తితిక్ష అంటే అని చెప్పి శంకరాచార్యులు వారు క్లియర్గా అక్కడ శ్లోకంలో వివరించారు. కాబట్టి మనకిప్పుడు ఈ విషయం అర్థం కావాలి. కాబట్టి సుఖదుఖాలు రావంటే వస్తాయి, అనాత్మకి వస్తాయి. వాటి గురించి నువ్వేం చేయలేవు. శరీరానికి వయస్సు ఉందా, ముసలితనం వస్తుందా రాదా? వ్యాధి, జర, మరణం తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి వాటిని గురించి ఏదో వ్యాధి వస్తే కొంచెం బాధగా ఉంటే మెడిసిన్ తీసుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఇంకా అదే పట్టుకొని ఇవన్నిటిని నేను మార్చాలి వీటి కోసమని చెప్పి చేస్తే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? వచ్చే జన్మ కూడా ఇట్లాగే ఉంటుంది. వచ్చే జన్మ ఏమి పెద్దగా స్పెషల్గా ఉండదు, ఎందుకంటే జ్ఞానం రాలేదు కదా ఇక్కడ. అందుకని ఇలా చెప్పి భగవంతుడు ఈ సుఖదుఖాలు అనేటువంటివి వస్తాయి పోతాయి, అవి ఇంద్రియాలకు విషయాలకి సంబంధపడినవి. అందువలన వాటిని మనం సహించటమే. సహించే పద్ధతి అర్థం చేసుకొని సహించు, ఓర్చుకో, వాటికే ముఖ్యత్వం ఇవ్వకు. లోపల నీ మనస్సుని శుద్ధిపరిచే పని చేయి, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో అని చెప్పిన తర్వాత భగవంతుడు సరే ఒకవేళ నేను అలా చేశానంటే, అలా ప్రాక్టీస్ చేస్తే నాకు ఏం ఫలం దొరుకుతుంది? ఇప్పుడు సుఖదుఖాలను సహించమన్నారు. సహిస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు సహిస్తూనే ఉన్నానండి అని అంటే కుదరదు. ఎట్లా సహిస్తున్నావు? చెప్పిన విధంగా సహించావా? ఆత్మ నిత్యమని నువ్వు ఆత్మ అని తెలుసుకున్నావా? ఏమి సరి అట్లా చేస్తే ఏం ఫలం దొరుకుతుంది అని చెప్పాలి కదా, లేకపోతే ఎవరు చేస్తారు? అందుకని భగవంతుడు వెంటనే 15వ శ్లోకంలో ఆ ఫలాన్ని గురించి చెప్తున్నాడు భగవంతుడు. యం హి న వ్యథయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ధీరం, ధీర అనే పదాన్ని చూసారా, మళ్ళీ వాడుతున్నాడు భగవంతుడు. ఏ పురుషుడైతే, ఏ పురుషర్షభ, మనుషులందరిలో నువ్వు చాలా ధైర్యవంతుడివి, బలవంతుడివి, సాహసవంతుడివి, ఆ బుల్లులాగా, వృషభంలాగా అట్లా ఉండే ఆ శక్తిమంతుడైన పురుషుడిని సహజంగా పురుషర్షభ అంటారు, లేక రాజర్షభ అంటారు, ఓ టైటిల్ లాగా. అప్పుడు హే పురుషర్షభ ఎవరిని బోధిస్తున్నాడు? ఓ కౌంతేయ, అర్జున. ఈ లోకంలో ఏ పురుషుడైతే, అంటే వేరే ఏ మనిషి అయితే ఇలా భగవద్గీత క్లాస్కు వెళ్ళి
చక్కగా నిదానంగా ఇలా భగవద్గీతని వింటాడో అతడు సుఖదుఖముల చేత నా వ్యథయంతే. ఇక నుంచి అతడు రెండిటిని సమంగా తీసుకుంటాడు. ముఖ్యంగా దుఃఖములు వచ్చినప్పుడు వాటి వల్ల దుఃఖపడడు. దుఃఖములు వస్తాయి, దుఃఖి అవ్వడు. ఎలా సాధ్యమంటే అతడు దుఃఖమును సుఖమును రెండింటిని సమముగా తీసుకొని చూసేటువంటి పక్వతని తెచ్చుకున్నాడు. సమ దుఃఖ సుఖం. అప్పుడు అందుకనే భగవంతుడు తర్వాత చెప్తాడు, యోగా అంటే ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే వస్తుంది ఇప్పుడు షార్ట్లీ ఈ అధ్యాయంలో. సమత్వం, సమస్థితి, నాన్ రియాక్టింగ్ స్టేజ్, అది యోగం అంటే. అర్థమైందా? సో సమత్వం యోగ ఉచ్యతే. అట్లాంటి సుఖ అండ్ దుఃఖ రెండు సమమే, వస్తున్నాయి పోతున్నాయి కదా. ఇప్పుడేంటి పెద్దగా దాని గురించి వై వీ హ్యావ్ టు మేక్ ఏ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఇతడు ధీరుడు. ఏ ధీరుడు గురించి అయితే నేను మాట్లాడుతున్నానో నువ్వు కూడా అట్లాంటి ధీరుడుగా ఉండాలంటే నువ్వు ఆల్రెడీ పురుష ఋషభ. లోకంలో వ్యవహారంలో నీకు చాలా పేరు ప్రతిష్టలు, గొప్పతనాలు, బిరుదులు అన్నీ ఉన్నాయి, సాధించావు. కానీ లోపల నువ్వు సాధించలే. బయట శత్రులందరినీ జయించగలవు. కానీ చూసావా, నీ లోపలని నీ మనస్సే నీకు శత్రువుగా ఉంది. చూసారా? అందుకనే ఇప్పుడు ఈ తితిక్ష గురించి మాట్లాడామా, అది బయట వ్యక్తం చేయలేకపోతే ఏమవుతుందంటే కోపంగా మారుతుందండి. తెలుసా? నేనేమి మాట్లాడలేదు, ఏదో కోపంగా ఉంటుంది. ఆ కోపం వచ్చిన తర్వాత ఇంకా లోపల ఉన్నటువంటి బాయిలింగ్ రియాక్షను దాన్నంతా రకరకాలుగా వ్యక్తపరుస్తాడు మనిషి. ఆఫీసులో పని సరిగ్గా చేయడు, లేక ఇంట్లో ముఖం తిప్పుకొని వెళ్తుంటాడు, ఏదైనా విననట్లు వెళ్తుంటాడు, నవ్వడు, సోంబేరిగా ఉంటాడు, లేకపోతే అసూయతోటి ఉంటాడు, లేక ఎప్పుడు కంప్లైంట్ చేయటంలోనే ఉంటాడు, ఇతరులో ఉన్న లోపాలనే ఫైండ్ అవుట్ చేస్తుంటాడు. ఈ ఎక్స్ప్రెషన్లన్నీ కూడా అండి, లేకపోతే శుభ్రతని అనుసరించడు, పంక్చువాలిటీని అనుసరించడు, ఏ డిసిప్లిన్ అనుసరించడు. ఎందుకంటే లోపల ఈ యొక్క ఏదో ఒక కష్టాన్ని సహించలేక దాన్ని లోపల పెట్టుకొని ఇప్పుడు అది రకరకాల రూపాలుగా మారి బయటకు వస్తుందండి. చూసారా? ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తే మీరు చూడండి, మీ చుట్టూ ఉండే మనుషులు ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని చాలా ఈజీ గుర్తించవచ్చు. కుటుంబాల్లోనే, మన సన్నిహితుల మధ్యలోనే ఆ ప్రవర్తన. లేక కొంతమంది ఏమంటాం దాన్ని, పొడిచి మాట్లాడటం, సర్కాస్టిజం, మనసులో గుచ్చుకునేట్లుగా వ్యంగ్యంగా హేళన చేస్తూ ఏదో మాట్లాడటం, ఇవన్నీ చేస్తారు. చూసారా? లోపల శాంతి లేదు వాళ్ళ మనస్సులో. కానీ మనం కనుక్కోవటం చాలా కష్టం. ఇవి గుర్తించారంటే ఈ సిమ్టమ్స్, లేకపోతే ఎందుకు వస్తాయి ఇట్లాంటివన్నీ? ఇవన్నిటికీ లోపల సప్రెస్ చేయబడిన, లోపల అశుద్ధమైన విషయము, బాధ, చింత ఉండుట చేత, ఆ చింత చేత ఇవన్నీ కూడా నవ్యథయంతే. ఇతడు చూసారా? ఈ సహనం అనేది లేకపోవుట చేత అది ఇరిటేషన్ను, కోపాన్ని కలిగిస్తుంది. ఇరిటేషన్ని కలిగిస్తుంది మొదట, అది కోపానికి దారితీస్తుంది. ఆ తర్వాత ఇంకా అది హింసా రూపంలో, యాక్షన్లో బయటకు వస్తుందండి. అందుకనే ఆఫీసులో ఉన్నటువంటి కష్టం, స్ట్రెస్, వాటన్నిటినీ భర్త ఇంటికి వచ్చి భార్య మీదను, పిల్లల మీద చూపిస్తాడు.
తల్లి తనకున్నటువంటి ఈ స్ట్రెస్, ఈ మెంటల్ ప్రాబ్లం, నిస్సహన లేక వీటన్నిటినీ భర్త ఇంటికొస్తే భర్త మీద చూపిస్తుంది, లేకపోతే పిల్లల మీద చూపిస్తుంది. పాపం పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు ఏమిటి ఈ గొడవ అంతా అని. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నేర్చేసుకుంటారు. వాడు కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత వాడికి మనం ఏదైనా ఇష్టం లేనిది చెప్పామంటే వాడు ఇంకా 2 రోజులు కొంచెం మౌనమైపోతాడు, మాట్లాడడు, ఒక రకంగా ఉంటాడు, చెప్పిన పని చెయ్యడు, సరిగ్గా చెయ్యడు. ఇవన్నీ వస్తాయి చూసారా. కాబట్టి లోకంలో సైకలాజికల్లీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా డిపెండ్ అయి ఉన్నాం. సైకలాజికల్గా ఒకరినొకరిని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. దాన్నే ఈమెయిల్ అంటారు, ఇమోషనల్ బ్లాక్మెయిల్. ఎట్లాగైనా సరే ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఎదురువాడిని. ఎందుకు ఈ తిప్పలన్నీ? అసలు ఏమిటి, ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి, నువ్వెవరు, నీ యొక్క డ్యూటీ ఏమిటి ఇక్కడ? ఆనందమైన ఆత్మరూపమైన నువ్వు మరి ఇక్కడ ఎందుకు ఇంత దుఃఖ కష్టాలు పడుతున్నావు? లేక ఎప్పుడు సుఖం కావాలి సుఖం కావాలని దానికోసం ఎందుకు తాపత్రయపడి పరిగెడుతున్నావు? ఎంత తాపత్రయపడి ఎంత పరిగెత్తినా సుఖం దొరికిందా? వచ్చిన సుఖం శాశ్వతంగా ఉందా? జీవితం అంతా ఇదే తిప్పలు కదా. అందుకని ఇది అర్థం చేసుకోవాలి. ఒక సుభాషితంలో చెప్పబడింది ఏమిటంటే, చితాదహతి మృతం వపుః చింతాదహతి జీవిత వపుః. చిత, చింత, స్పెల్లింగ్లో కొంచెమే మార్పు. చిత అంటే ఆ మరణించిన తర్వాత చివర్లో పెడతారు చూసారా అగ్ని, కొరివి, దాన్ని కొరివి, దాన్ని చిత అంటారు, చితాగ్ని. అందుకనే అంతా కాలిపోయి అయిపోయిన తర్వాత దాన్ని ఎముకలను ఆ బూడిదను కలెక్ట్ చేస్తారు, దాన్ని ఏమంటారు? చితాభస్మం అంటారు. చిత చేత కాల్చివేయబడిన అది చిత మరణించిన శరీరాన్ని కాల్చేస్తున్నది. కానీ ఈ చింత ఉంది చూసారా, వర్రి, ఇది జీవించున్న మనిషినే దహించేస్తుంది. చూసారా ఎన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎన్ని గొడవలు, ఎన్ని క్రైమ్లు, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇట్లో చింత, వర్రి వర్రి వర్రి, దేనొక దాని గురించి వర్రి. అది పెద్ద వ్యాధి, మనోవ్యాధి, మెంటల్ డిసీజ్. అందుకని మనోవ్యాధికి మందు లేదు అని అంటారు బయట. అందుకని నువ్వు ఈ భగవద్గీత విని నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. ఎలా అండి? విని విని గ్రహించి చేసుకోవాలి. చేస్తే ఈ ధీరుడికి కలిగే ఫలమేమిటని అడిగావుగా, అతడు సహ అమృతత్వాయ కల్పతే. ఇక్కడ ఈ పదానికి అర్థం అమృతత్వాయ కల్పతే అంటే ఇతడు జ్ఞాననిష్ఠుడవుటకు, ఆత్మచింతనను చేయుటకు రాబోయే ఇంకా 15 అధ్యాయాలు, 16 అధ్యాయాలు ఇంకా ఉన్నాయిగా, లేక రాబోయే శ్లోకాలు, ఇవేమిని అర్థం చేసుకొని దీని మొత్తాన్ని సారాన్ని గ్రహించే శక్తి వస్తుందిట. చూడండి, వెంటనే మోక్షం రాదు, అర్హత వస్తుంది. జ్ఞానమును పొందుటకు కావలసిన అర్హత వస్తుంది. అందువలన ఈ స్పిరిచువల్ లైఫ్, భగవద్గీత వింటాం, ఈ ఆధ్యాత్మిక విషయాలు వింటూ చక్కగా వింటూ నాకు మంచి నమ్మకం మీలో కొంతమంది తప్పనిసరిగా సిన్సియర్గా రెగ్యులర్గా బాగా విని అర్థం చేసుకుంటున్నారని, దీని ఫలాన్ని పొందుతున్నారని నా నమ్మకం. అందుకని శ్రద్ధ భక్తులను పెంచుకోండి, సిన్సియర్గా ఉండండి. అందుకని 10 వినటం, 10 మంది చెప్పింది వినటం, 10 చదువుతాను, ఇవన్నీ వద్దు. ఇంతకంటే మరి ఇంకా సులభంగా, నిదానంగా,
మనకు అర్థమయ్యే విధంగా చెప్పటం కంటే ఇంక మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అంటే నీ మనస్సులో ఆ పరిగెత్తడం అనేది రకరకాల చోటికి పోవటం, రకరకాలు వినటం అనే ఆ తాపత్రయం పోవాలి మొదట. నీకు ఈ గీతాశాస్త్రం యొక్క సరి అయిన ఫలం నీకు దొరకాలంటే బాగా అర్థం చేసుకోండి. యూట్యూబులు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి అని చెప్పి నువ్వు అన్నిటిలోనూ తలదూర్చకూడదు. ఏదో ఒక్క గురువు, ఒక్క పద్ధతి, ఒకళ్ళ దగ్గర నుంచి శ్రద్ధగా విను. ఈ కప్పగంతులు వేస్తూ అట్లా అట్లా అక్కడ ఇక్కడ అని చెప్పి నువ్వు వెళ్తుంటే ఈ పడవలో ఒక కాలు, ఆ పడవలో ఒక కాలు, ఎక్కడికి వెళతావు, ఎక్కడ పడతావు? చూసారా? అట్లా వద్దు. అప్పుడు ఇది చక్కగా ఇప్పుడు విన్నామంటే ఇప్పుడే ఈరోజే నాకు నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా చింతనలో, నా ఆలోచన విధానంలో మార్పు వచ్చేసేయాలి. అట్లీస్ట్ కొద్ది రోజులైనా రావాలి. కొన్ని రోజులు, కొన్ని నెలలు వింటుంటే వచ్చి తీరుతుంది. ఎప్పుడు నేను దాన్ని అలా 100% స్వీకరిస్తే. అందుకని దీనికి డైవర్షన్ ఉండకూడదు, డిస్ట్రాక్షన్ ఉండకూడదు, ఏమంటారు, ఎగ్జైట్మెంట్ ఉండకూడదు. మనసు అట్లా ఇట్లా 10 చూసి అవి చూసి ఇవి చూసి పరిగెట్టకూడదు. అట్లా వెళితే నువ్వు ఏమీ పొందవు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన పదం ఇది. అతడు జ్ఞానమును పొందేటువంటి జ్ఞాననిష్ఠుడవుటకు, మోక్షమును పొందుటకు, జీవన్ముక్తుడవుటకు అర్హతను పొందుతాడు. ఈ తితిక్ష అనేటువంటిది సాధన చేసి సాధిస్తే. చూసారా ఎంత ముఖ్యం? ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు ఇప్పుడు తర్వాత 16వ శ్లోకంలో నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అన్ని శ్లోకాలు ముఖ్యమే. 12వ శ్లోకం నుంచి 24 దాకా అని చెప్పాను కదా. ఫిలసాఫికల్ ఆస్పెక్ట్, ఆధ్యాత్మిక తత్వపరమైన వివరణ. దాంట్లో ఈ శ్లోకానికి పక్కన మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మార్క్ చేసుకుంటే చేసుకోండి. ఏమిటి ఇక్కడ చెప్పబోతున్నారంటే, మూడో క్యారెక్టర్ లేక ముఖ్యమైన దాంట్లో చూస్తే రెండో ఆత్మని గురించి కదా మాట్లాడుతున్నాం మనం. ఆత్మ నిత్యమని చెప్పడానికి ఆ 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా వివరణమైంది. ఇప్పుడు ఆత్మ సత్య, రెండోది ఆత్మ అనేది సత్యము. ఇక్కడ సత్యం అంటే అబద్ధం మాట్లాడటం, నోటితోటి సత్యం చెప్పటం అట్లా అని కాదండి అర్థం. సత్ యత్ త్రికాల అభావితం త్రికాలే అపి యద్ అస్తి తత్ సత్యం. అన్ని అసత్తైనటువంటి అనాత్మలన్నిటికీ ఏదైతే సపోర్టు చేస్తున్నదో, that existence which supports all the apparently appearing non-existing things. ఈ శ్లోకం అండి. నేను ఇప్పుడు దీనికి లోపల లోతుగా అర్థానికి వెళ్ళని ఇప్పుడు ఈరోజు కొంచెమే ఉంది టైం. దీని యొక్క 2-3 విషయాలు చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. దీన్ని గ్రంథి శ్లోకం అని అంటారు. భగవద్గీత ఇంట్రడక్షన్ టైంలో మరి చెప్పున్నానేమో కథ చెప్పేటప్పుడు. ఏ కథ? మన వినాయకుడు వ్యాసుల వారు రిక్వెస్ట్ చేస్తే వచ్చి భారతం రాయటానికి కూర్చున్నాడు. భారతం రాయటానికి కూర్చున్న తర్వాత ఒక కండిషన్ పెట్టాడు ఆ ముసలాయన వేదవ్యాసుడి మీద.
నేను చాలా బిజీ స్టెనోగ్రాఫర్ని, ఇప్పుడే నేను ఐఐటీలో చదివొచ్చాను, నన్ను మళ్ళీ మళ్ళీ అక్కడక్కడ పిలుస్తుంటారు, నేను పార్ట్ టైంగా వెళ్ళాలి టక్ 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 అని. అంత పార్ట్ టైం పనులు చేస్తూ నేను చాలా సంపాదిస్తాను, అందుకని మీరు ఎక్కువ లేట్ చేయకూడదు, ఆపకుండా చెప్తూనే ఉండాలి అన్నాడు. ఆపకుండా మీరు చెప్తూనే ఉండండి కండిషన్. అప్పుడు వ్యాసుల వారు అన్నాడు, ఏంటి నాయన, చిన్న పిల్లవాడివి నువ్వు, ముసలివాడైన నా మీద ఇంత కండిషన్ పెడతావు. సరే, మరి చిన్నవాడివి నువ్వే నాకు కండిషన్ పెడితే, చెప్తున్న నేను ఆథర్, నేను నీకు కండిషన్ ఒకటి పెట్టాలి కదా. ఏంటో తెలుసా? నేను చెప్పే ప్రతి శ్లోకము, ప్రతి పదాన్ని నువ్వు అర్థం చేసుకొని రాయాలి. మెకానికల్గా రాయకూడదు, నోట్ చేయకూడదు, అర్థం చేసుకొని రాయాలి. అప్పుడు వ్యాసుల వారు ఏం ట్రిక్ చేశారంటే, అప్పుడప్పుడు ఆయనకి ఇంకొక 100 శ్లోకాలని గుర్తు తెచ్చుకోవాలి అని అంటున్నప్పుడు ఆయన మధ్య మధ్యలో ఇలా ఒక గ్రంథి శ్లోకాన్ని చెప్తారండి. అందుకనే భగవద్గీతలో ఒక 6 7 గ్రంథి శ్లోకాలు ఉన్నాయి. అప్పుడంటే ఆయన మళ్ళీ ఆ కొంచెం టైంలో ఏం చేసేవాడు, వినాయకుడికి ఈ శ్లోకం వెంటనే అర్థం కాదు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీకు వచ్చే క్లాసులో నేను ఎంతో చాలా వివరిస్తే కానీ మీకు అర్థం కాదు, అది అట్లా ఉంది ఆ శ్లోకం. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే, ఆయన రాసేటువంటి, ఆయన పళ్ళు దంతాన్ని ఇరగ్గొట్టి కదా రాస్తున్నాడు, ఆ దంతాన్ని పెట్టే కొంచెం తల గీరుకుంటాడు. ఏంటి దీని అర్థం అని. ఆ వినాయకుడు అట్లా తల గీరుకునే ఆ కొన్ని సెకండ్లలో వ్యాసుల వారికి 100 శ్లోకాలు రెడీ అయిపోతాయి. అట్లా కదా. సరే, అందువలన గ్రంథి శ్లోకం, ఆత్మ ఎట్లా సత్యము. సత్యం అంటే ఏమిటి? ఏది 3 కాలాల యందు ఉంటూ ఏ కాలం చేతను దానికి బాధ లేదు, అది మాత్రమే కాదు, ఏ సత్తు ఉండుట చేత, ఎగ్జిస్టెన్స్ అండి ఇంగ్లీష్లో, ఇక్కడ సత్యభ, సత్ అంటే అర్థం అది. ఏ ఎగ్జిస్టెన్స్ సత్ అయితే, సత్యం లేక ఉండి అన్ని అసత్యమైన అనాత్మలన్నిటికి సపోర్ట్ చేస్తూ, కానీ ఏ అనాత్మ విషయాలను చేతను తాను బాధింపబడకుండా త్రికాలే అపి తిష్టతి, త్రికాల అబాధితం, సర్వ అనాత్మ వస్తు ప్రపంచము చేత కూడా అబాధితం, అన్టచ్డ్. ఇది చాలా లోతైన విచారణ చేయాలి మనం. దీన్ని వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.